రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో రాజకీయ కక్షలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య వైరం మరింత పెరుగుతోంది. టీడీపీ వైసీపీ నేతలు బహిరంగంగానే ఘర్షణకు దిగుతున్నారు. ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. ఘర్షణల్లో గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక దాడి ఘటనలో 16 మందిపై కేసులు నమోదయ్యాయి. పులివెందుల బైపోల్ నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైట్ గా పులివెందులలో రాజకీయ కక్షలకు సంబంధించి ఉద్రిక్తతలైతే జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ సమయం కూడా దగ్గర పడే కొద్దీ ఓ పక్క మాటల యుద్ధం నుంచి కూడా ప్రత్యక్ష దాడులు కూడా తెగబడుతున్నారు. అంటే ఎవరు దాడులు చేస్తున్నారని చెప్పి ప్రస్తుతం చాలా తెలియనప్పటికీ కూడా ఒక పక్క టీడీపీ వైసీపీ నాయకుల మటుకు ఒకరిపైన ఒకరు కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రస్తుతం నిన్న ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా ఒక ప్రైవేట్ ఫంక్షన్ గా హాజరైనటువంటి ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థి సురేష్ రెడ్డి మీద కూడా కొంతమంది యువకులు కూడా మూకుముడిగా దాడి చేశారు. కట్టెలు కర్రలతో కూడా పెద్ద ఎత్తున 30 మంది పైగానే దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినటువంటి సురేష్ రెడ్డితో పాటు మరో 4 వైసీపీ నేతలను కూడా ఉటావుటిన స్థానికంగా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినట్టు పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక్కసారిగా ఉత్కంఠగా నడవడం నుంచి కూడా ప్రస్తుతం ఉధృత పరిస్థితులు కూడా దారితీస్తున్నాయి. పులివెందుల పట్టణంలో సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మాటల యుద్ధం కూడా దాదాపు ప్రత్యక్ష దాడులు కూడా తెగపడుతున్నారని చెప్పి ప్రస్తుతం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా టీడీపీ నేతల మీద వేస్తూ వస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఇది తమకు చెందినటువంటి వ్యక్తులు ఏమాత్రం దాడి చేయలేదు, ఒక స్వతంత్ర అభ్యర్థి వైసీపీ చెందినటువంటి నేతగా ఎట్లా అభివర్ణిస్తారు ఎంపీ అవినాష్ రెడ్డి అనేది కూడా ఒక పక్క ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్న సమయం తప్ప ఒక పక్క ఈ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం జరిపించేందుకు కూడా ఇరు ప్రధాన పార్టీలకు చెందినటువంటి నాయకులు అలాగే ముఖ్య నేతలు కూడా ఏమాత్రం సహకరించడం లేదని స్థానికంగా ప్రజానికం చెప్పుకొని వస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల మండల సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రస్తుతం ఏ నిమిషం ఎటువంటి పరిస్థితులు దారితీశారనేది కూడా ప్రస్తుతం ఉటుకంట నడమనే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం కూడా జరుగుతుంది. మరో 5 రోజుల్లోనే ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకోవడంతో ప్రస్తుతం ఈ శాంతించేటట్టు ఈ ఉధృత నడుములు కూడా ప్రస్తుతం దాడులు కూడా తెగబడేందుకు కూడా ఏమాత్రం వెనుకడు వేయడం లేదు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.